వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. ఎయిర్పోర్ట్ వద్దు భూములే ముద్దు, ప్రాణాలైనా అర్పిస్తాం భూములు తీసుకొనివ్వమంటూ శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా బాధిత ప్రాంతీయులు నినాదాలతో హొరితించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం రాంపురం, బి గంగువాడ, ఎం గంగువాడ, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన ప్రజలు ఎయిర్పోర్ట్ నిర్మాణాలు వద్దంటూ స్థానిక సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రజా సంఘాల మద్దతుతో ఆందోళన చేపట్టిన వీరంతా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. పచ్చని వాణిజ్య పంటలతో ఉద్యానవనంగా ఉన్న ఉద్దానం ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు పేరుతో చిచ్చు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ రద్దు చేసుకోకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 1383 ఎకరాలు అవసరం ఉండగా ఒక్క మందసం మండలంలోని బిడిమిలో 929 ఎకరాలు, బేతాళపురంలో 94 ఎకరాలు, లక్ష్మీపురంలో 24 ఎకరాలకు పైగా భూమి అవసరమని గుర్తించారు. ఉద్దానంలోని జీడి, మామిడి, కొబ్బరి పంటలను నమ్ముకున్న జీవిస్తున్న రైతులు ఎయిర్పోర్ట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మందస మండలంలోని రాంపురం గ్రామంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అది కూడా మనము ఎంత లేట్ మనం చేస్తుంటే అంత మనం కోల్పోతాం, కంపల్సరీ కోల్పోతాం. వాళ్ళు కూడా ఏ స్పీడ్ వర్క్ అని చేయవలసిందో అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటంటే వాళ్ళు మనం చెప్పినట్లు మ్యాప్ వచ్చిన్నదనేసి అన్నారు. ఎక్కడనేది మన నారాయణ కూడా చెప్పారు, కొన్ని ఊర్లలో పేర్లతో సహా వచ్చినట్టు. అది వాస్తవం. ఏ ఊరు కూడా కట్ అవుతుంది అనేది అది కూడా ఇది అవుతుంది. ఇప్పుడు కూడా గూగుల్ మ్యాప్లో చూడండి, మనకు బ్లర్ అని చేస్తారు. ఆ ఏరియా బ్లర్ చేస్తారంటే బ్లాక్ కలర్ వచ్చేసింది, గూగుల్ మ్యాప్లో వచ్చేసింది. అది కూడా మనం గమనించవలసింది. చాలా స్పీడ్ వర్క్ అంటే వాళ్ళు చేస్తున్నారు. మనము నిర్లక్ష్యం చేయకుండా అన్ని పంచాయతీలకు కూడా మనము కలుసుకుంటూ మన వాళ్ళందరికీ కూడా సహకరించి వాళ్ళు భూములు ఉన్నోళ్ళే కాక లేనోళ్ళే కాక మనం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ బార్డర్ కొట్టారు, ఇదే బార్డర్ నుంచి ఇక్కడ కారిడార్లు కొడతారు. ఈ మధ్యలో ఉండే మొక్క కూడా రేపు తెల్లవారి కార్పొరేట్ కంపెనీలు వస్తాయి. వచ్చేటప్పటికి అనేది కార్పొరేట్ కంపెనీలు వస్తారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఎయిర్పోర్ట్ అంటే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు, దానికి అతిగతి లేదు. ఇంకో దగ్గర ఇంకోటి అని చెప్పి మొత్తం తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక నాటకం తప్ప ఇక్కడేమో అభివృద్ధి చేయాలనో ఈ ప్రాంతాన్ని జనాన్ని అభివృద్ధి చేసి ఆదుకోవాలనో లేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, దీనంతా గ్రీన్ ఫీల్డ్గా ఉంచాలంటే ఇక్కడ ఉన్నటువంటి జీడి, కొబ్బరిని అభివృద్ధి చేయాలా. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి ప్రజలకు ఉపాధి కల్పించవచ్చు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు. అలాగే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. కానీ అదేదీ లేకుండా మొత్తం ఊళ్ళు లేపేస్తాం, భూములు లోక్కుంటామని చెప్పడం అనేటువంటిది ఇది ప్రభుత్వానికి తగని పని. ఇది ప్రజల అభిష్టానికి భిన్నంగా ఏది చేసినా మేము ఖచ్చితంగా ప్రజల తరపు నుండి నిలబడి ప్రభుత్వానికి లేదా ఈ కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, ఇక్కడ ప్రజలు చేస్తున్నటువంటి పోరాటానికి రైతు సంఘంగా మా తాలూకా సంపూర్ణ మద్దతుని, సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. కె మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఉద్యానం పంట అయినటువంటి జీడి మరియు కొబ్బరి, అలాగే ఉప పంట అయినటువంటి పనస, మునగ ఇత్యాది మొదలగు పంటలకు సరైన ధరల విధానం నిర్ణయించి ప్రకటించి మద్దతు ధర అనేది ఇచ్చినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా చర్యలు మాని గత అనేక ఏళ్లుగా మద్దతు ధర కోసం ఈ ప్రాంతం నుంచి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రజల యొక్క మనోభావాలను పట్టించుకోకుండా మరి ఈ కార్పొరేటర్లకు ఈ యొక్క భూములను దారదత్తం చేసే విధంగా ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ని నిర్మించేలో భాగంగా కోస్టల్ కారిడార్ని ఇక్కడ అమలు చేసే దీనిలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ప్రజల యొక్క, రైతుల యొక్క మనోభావాలను తెలుసుకోకుండా ఏమైనా సరే ప్రజలకి వ్యతిరేకంగా బలవంత భూసేకరణ చేసినట్లయితే మేము ఖచ్చితంగా ఇక్కడున్న జీడి రైతుల తరపున, ఇక్కడున్న ప్రజల తరపున ఖచ్చితంగా పోరాడతాం. ఈ విషయం వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.